మన చుట్టూ ఎప్పుడు ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. ఎవరో మోసం చేస్తూ ఉంటారు, ఇంకొకరి మొబైల్ హ్యాక్ అవుతుంది, ఇంకొకరు క్రైమ్కి గురవుతారు. ఈ సొసైటీలో మంచి వాళ్లకు రక్షణగా నిలబడడానికి ఒక సైంటిఫిక్ వెపన్ ఉంది, అదే ఫోరెన్సిక్ సైన్స్. ఇది మీరు చాలా తక్కువగా విన్న పేరు అవ్వచ్చు, కానీ దీని వెనక ఉన్న పవర్, ఫ్యూచర్ పొటెన్షియల్ మీకు తెలిస్తే ఇప్పుడే కెరీర్ దారిని మార్చేస్తారు. అసలు ఫోరెన్సిక్ సైన్స్ అంటే ఏంటి? ఫోరెన్సిక్ సైన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్స్ని లా అండ్ ఇన్వెస్టిగేషన్లో ఉపయోగించడం. మనం క్రైమ్ సీన్లో ఎప్పుడైనా గమనిస్తే ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ స్టెయిన్స్, డిఎన్ఏ, వెపన్ మార్క్స్ ఇవన్నీ ఆధారాలుగా తీసుకొని సైంటిఫిక్గా విచారణ చేయటం, అదే ఫోరెన్సిక్స్. ఒక చిన్న హెయిర్ స్ట్రాండ్ ద్వారా ఒక మర్డర్ సాల్వ్ చేయటం, మనీ లాండరింగ్లో డిజిటల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయటం, ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఈ ఫీల్డ్లో డిసిప్లిన్స్ చాలానే ఉన్నాయి. డిజిటల్ ఫోరెన్సిక్స్, డిఎన్ఏ అనాలిసిస్, టాక్సికాలజీ, బ్యాలిస్టిక్స్, ఫోరెన్సిక్ సైకాలజీ. ఏంటి ఇవన్నీ మీకు మూవీ టైటిల్స్ లాగా అనిపిస్తున్నాయి? ఇవి మూవీ టైటిల్స్ కాదు, యాక్చువల్ జాబ్స్. ఫోరెన్సిక్ సైన్స్ చదివిన వాళ్ళకి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో అనేక జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ సైడ్ చూస్తే సిఐడి, సిబిఐ, ఎన్ఐఏ, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్, జ్యుడిషియల్ కోర్ట్స్కి టెక్నికల్ అడ్వైజర్స్గా, సైబర్ క్రైమ్ సెల్స్లో ఎక్స్పర్ట్స్గా, ఇలా ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నందు, అలాగే హాస్పిటల్స్, ఫార్మా కంపెనీస్, ఫోరెన్సిక్స్ ల్యాబ్స్, ఇప్పుడైతే డేటా సెక్యూరిటీ, ఏఐ ఫోరెన్సిక్, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ లాంటివి కూడా భూమిలో ఉన్నాయి. ఫోరెన్సిక్ అనలిస్ట్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్, డిఎన్ఏ అనలిస్ట్, సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, డిజిటల్ ఎవిడెన్స్ హ్యాండ్లర్, అంతేకాదు అబ్రాడ్లో ఇమ్మిగ్రేషన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ల్యాబ్స్లో కూడా డిమాండ్ ఉంది. రాబోయే రోజుల్లో ఫోరెన్సిక్ సైన్స్కు డిమాండ్ ఎలా ఉండబోతుందో తెలుసా? సైబర్ క్రైమ్స్ పెరిగే కొద్దీ ఫోరెన్సిక్ సైన్స్ యొక్క రోల్ క్రూషియల్ అవుతుంది. మీరు న్యూస్లో తరచూ చూస్తూనే ఉన్నారు. బ్యాంక్స్ హ్యాక్ అవ్వటం, సెలబ్రిటీస్ పర్సనల్ డేటా లీక్ అవ్వటం, వాట్సాప్ చాట్స్ లీక్ అవ్వటం, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫేక్ సిమ్స్, ఐడెంటిటీ థెఫ్ట్స్, ఇలాంటి క్రైమ్స్ పెరిగినంత మాత్రాన పోలీసులు మాత్రమే తేల్చలేరు. సైంటిఫిక్ మైండ్స్ అవసరం అవుతుంది. ఫ్యూచర్లో ఏఐ బేస్డ్ క్రైమ్స్, బయో క్రైమ్స్, సైబర్ టెర్రరిజం కూడా ఉంటాయి. వీటన్నిటిలోనూ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి మ్యాసివ్ డిమాండ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్ కౌంట్ పెంచుతూనే ఉంది. సో డిమాండ్ అన్స్టాపబుల్. ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాలి, బీటెక్ సైబర్ సెక్యూరిటీ వర్సెస్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ డౌట్లో ఉంటారు, బీటెక్ సైబర్ సెక్యూరిటీ బాగుంటుందా లేదా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ బాగుంటుందా అని. ఎందుకంటే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్, అంటే మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్లో సబ్జెక్టుగా సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్తో పాటు బైపీసీ స్టూడెంట్స్, బయాలజీని సబ్జెక్టుగా యాడ్ ఆన్ చేసుకున్న స్టూడెంట్ కూడా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అనేది చదవచ్చు. సైబర్ సెక్యూరిటీ అనేది మోస్ట్లీ డిజిటల్ సైడ్, ఫైర్ వాల్స్, హ్యాకింగ్ ప్రివెన్షన్, థ్రెట్ అనాలిసిస్, డేటా సెక్యూరిటీ వైపు ఉంటే, వెరాజ్ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఇన్వెస్టిగేషన్ సైడ్, అంటే సైబర్ క్రైమ్స్, ఫిజికల్ ఎవిడెన్స్, డిఎన్ఏ, టాక్సికాలజీ, బిహేవియర్ అనాలిసిస్, ఇలాంటి వాటి వైపు ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ప్రివెంట్ చేయడం నేర్చుకుంటారు, వేరాజ్ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు క్రైమ్ జరిగాక ప్రూఫ్స్ను డిటెక్ట్ చేస్తారు. బోత్ ఫీల్డ్స్ అమేజింగ్, బట్ మీ రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్స్, థ్రిల్, సైన్స్ బేస్డ్ క్రైమ్ సాల్వింగ్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ పిక్ చేసుకోండి. ఇంజనీరింగ్ లేదా జనరల్ డిగ్రీస్ కన్నా ఫోరెన్సిక్ సైన్స్ లేదా బయోటెక్నాలజీ లాంటి కోర్సులకి జాబ్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయో మీకు తెలుసా? మన దగ్గర బీఈ లేదా బీటెక్, అలాగే బీఎస్సీ, బీకామ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. బట్ యాక్చువల్ ఇండస్ట్రీకి కావాల్సింది స్కిల్ బేస్డ్ స్పెషలిస్ట్. ఫోరెన్సిక్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ జాబ్ లింక్డ్ అప్లికేషన్ బేస్డ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ ల్యాబ్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్ ఉండడం వల్ల జాబ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే జనరల్ గ్రాడ్యుయేట్స్ని హెచ్ఆర్స్ షార్ట్ లిస్ట్ చేయడం కన్నా ఫోరెన్సిక్ ట్రైన్డ్ స్టూడెంట్స్ని డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారు. అంటే
కోర్స్ పూర్తి కాగానే ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్ట్గా జాబ్ అన్నమాట. వై? బికాస్ దే సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అన్ని కోర్సెస్ లాగానే ఫోరెన్సిక్ సైన్స్ చదవాలనుకునే స్టూడెంట్స్ కూడా కాలేజ్ సెలక్షన్లో ఒక సవాల్ ఎదురవుతుంది. ఫోరెన్సిక్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ ఎక్కడ చదివితే బాగుంటుందని. దీనికి నా ఆన్సర్ ఢిల్లీ ఎన్సీఆర్. ఢిల్లీ ఎన్సీఆర్ అంటే నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, గాజియాబాద్, న్యూఢిల్లీ ఏరియా. ఇక్కడే ఎందుకు అంటే ఇండియాలో టాప్ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఈ రీజియన్లో ఉన్నాయి. ఇంటర్న్షిప్స్, ఫీల్డ్ విజిట్స్, కేస్ స్టడీ యాక్సెస్ ఈజీగా ఉంటుంది. యూనివర్సిటీస్ లైక్ జీడీ గోయంకా యూనివర్సిటీ, గీతా యూనివర్సిటీ, అమిటీ లాంటి యూనివర్సిటీస్లో కరికులం అప్డేటెడ్గా ఉంటుంది. అలాగే మంచి ఎడ్యుకేషన్ అనేది ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్కు దొరుకుతుంది. సౌత్ ఇండియాలో కూడా కోర్సెస్ ఉన్నాయి, కానీ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ ఇంటగ్రేషన్ లాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి నేను ఢిల్లీ ఎన్సీఆర్ని సజెస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా చెప్పాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ఒక సైలెంట్ పవర్. ఇది గ్లామర్ కోర్స్ కాదు, కానీ నేషన్ ప్రొటెక్ట్ చేసే సైన్స్. మీకు థ్రిల్, లాజిక్, అనాలిసిస్, సైన్స్, జస్టిస్ అంటే ఇష్టమైతే ఇది మీ డ్రీమ్ కెరీర్ అవుతుంది. క్రైమ్స్ ఎలా సాల్వ్ అవుతున్నాయో మీరే చూస్తారు. సైబర్ సెక్యూరిటీ, ఐడెంటిటీ సేఫ్టీ లాంటి బర్నింగ్ ఇష్యూస్ మీద ప్రాక్టికల్ వర్క్ చేస్తారు. అండ్ రిమెంబర్, ఇంజనీరింగ్ డిగ్రీ జనరిక్ కాదు. స్పెషలైజ్డ్ కోర్స్ ఈక్వల్ టు స్ట్రాంగ్ కెరీర్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు కెరీర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి కోర్సులను కూడా కన్సిడర్ చేయండి. ఇలాంటివి తెలుసుకోవడానికి, కెరీర్ క్లారిటీ కోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకే కాదు, మీ కజిన్, ఫ్రెండ్, సిస్టర్ కూడా బెనిఫిట్ పొందొచ్చు. లెట్స్ బిల్డ్ సైంటిఫిక్ కెరీర్స్, నాట్ జస్ట్ సర్టిఫికేట్స్.